నా ప్రజలు నన్ను ఎగతాళి చేసినా నేను ఇష్టపడతా. నేను ఒక సెలబ్రిటీని, అది పోయినా ఆ హోదా పోయినా నేను ఇష్టపడతా. అంతేకాదు, నేను తెలుసుకున్న దేవుణ్ణి కలుసుకోవడానికి నేను ఇన్ని మైళ్ళు ప్రయాణం చేయాలి, అయినా రిస్క్ చేస్తా. చూడండి, తన ఘనతని బలిపీఠం మీద పెట్టడానికి రిస్క్ చేశాడు. తన గొప్పదనాన్ని, తనకి ఉన్న ఆధిక్యతని కోల్పోవడానికి రిస్క్ చేయడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు, వందల మైళ్ళు జర్నీ చేయడానికి కూడా ఇష్టపడ్డాడు. అంటే రిస్క్ చేసే మనసు మనకి మాదిరి ఇస్తున్నాడు. రిస్క్ చేయాలి నాన్న. సత్యం అన్నది బహు దూరముగాను లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలించి కనుగొనగలవాడెవడు అన్నది వాక్యం. అలా రిస్క్ చేసేటువంటి వ్యక్తి ఈ కందాయకారాన్ని దగ్గర ఉన్న మంత్రి. అంతేకాదు గ్రంథాన్ని డబ్బులు ఇచ్చి